మిత్రులారా, చాలా మంది పెద్దలు మాట్లాడారు, ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడవలసి ఉంది. కాబట్టి ఎక్కువసేపు తీసుకోను, ఒక 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. అమిత్ షా మార్చి 30న పార్లమెంట్ లో చేసిన 90 నిమిషాల ఉపన్యాసం దాదాపు ప్రతి నిమిషం ఖండించదగింది. దాని మీద వెంటనే నేను నా జనం సాక్షి కాలంలో అబద్ధాల, అర్ధ సత్యాల, అసత్యాల, అతిశయోక్తుల అమిత్ షా అని రాశాను. చాలా వివరంగా రాశాను. మళ్ళీ ఆ వివరాలు చెప్పబోను. ఇవాల్టి సందర్భం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ అంటున్నారు కాబట్టి ప్రత్యేకించి ఆయన ఉపన్యాసంలో సుదర్శన్ రెడ్డి గారి గురించి అన్న 4 వాక్యాలు మీ దృష్టికి తెస్తాను. సల్వాజుడుం స్టార్టెడ్ ఇన్ 2005 యాజ్ ఎ గవర్నమెంట్ సపోర్టెడ్ పీపుల్స్ మూవ్మెంట్. ప్రతి వాక్యం అబద్ధం. అది పీపుల్స్ మూవ్మెంట్ కాదు. ట్రైబల్ యూత్ వర్ మేడ్ స్పెషల్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ and were given training to fight against those spreading terror. Salvajudum was spreading terror. అంత తలకిందులు అంటే RSS కి ఇది చాలా సహజమైన విషయం. వాళ్ళు ప్రపంచమే వాళ్ళకి తలకిందులు కనపడు. Salvajudum was started by Sri Karma, who was later killed by the Naxalites. On 5th July 2011, Nandini Sundar and others filed a petition in the Supreme Court. The Supreme Court under Justice Sudarshan Reddy ruled that this fight by the state against Naxalites was illegal and immediately ordered the surrender of their weapons. ఇది పచ్చి అబద్ధం. సుదర్శన్ రెడ్డి గారి తీర్పు ఇంగ్లీష్ లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు? తెలుగులో మాడబూడి శ్రీధర్ గారు అనువాదం చేశారు, మలుపు బుక్స్ వేసింది. అది చదివితే మీకు దాంట్లో నక్సలైట్ల సపోర్ట్ కాదు కదా, నక్సలైట్ల మీద వ్యతిరేకమైన పేరాలు, నక్సలైట్లను విమర్శించే పేరాలు 3-4 ఉన్నాయి. ఆయన కేవలం రాజ్యాంగబద్ధంగా, కేవలం చట్టబద్ధంగా ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది, ఏ అధికారం లేదు అని మాత్రమే మాట్లాడారు. ప్రభుత్వానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల పేరుతో చదువు లేని నిరక్షర కుక్షలను తీసుకొచ్చి వాళ్ళ చేతికి తుపాకీ ఇచ్చి శిక్షణ కూడా లేకుండా ఏర్పాటు చేయడం, ఒక హంతక ముఠాను ఏర్పాటు చేయడం తప్పు. ఇది రాజ్యాంగబద్ధం కాదు అని ఆ తీర్పు. దాన్ని ఆయన పూర్తిగా మార్చేసి రూల్ దట్ దిస్ ఫైట్ బై ద స్టేట్ అగైన్స్ట్ నక్సలైట్స్ వాజ్ ఇల్లీగల్. ఆయన ఆ మాట అనలేదు. పైగా మీరు ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివితే ఇటువంటి సమాజ వ్యతిరేక శక్తులు, ఆయన ఆ మాట కూడా వాడారు, సంఘ వ్యతిరేక శక్తుల మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది అనే మాట కూడా రాశారు. కానీ ప్రభుత్వ అధికారానికి పరిమితులు ఏమిటి, ప్రభుత్వ అధికారం ఎట్లా జరగాలి అని దాంట్లోకి పోయారు ఆయన. కనుక ఆ జడ్జిమెంట్ను అంత పూర్తిగా తలకిందులుగా వ్యాఖ్యానించి యాజ్ ఎ రిజల్ట్ దేర్ వెపన్స్ వర్ టేకెన్ బ్యాక్. ఇది పచ్చి అబద్ధం. ఇది దేశ హోంమంత్రిగా ఆయనకు తెలుసు. వాళ్ళందరినీ, సల్వాజుడులో ఉన్న వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అని పేరు మార్చి అట్లాగే ఉంచారు. వాళ్ళ తుపాకులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఆ తర్వాత 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు భయంకరమైన హింసాకాండ కొనసాగిస్తున్నారు. కనుక తుపాకులు తీసుకున్నారు అనేది కూడా ఎంత పచ్చబద్ధం అంటే, ఒక పార్లమెంటు ముందర శ్రీనివాసరెడ్డి గారు అన్నారు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని. పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే అబద్ధం చెప్పడమా? పార్లమెంట్ ప్రివిలేజ్ అంటే ఒక అర్ధసత్యం చెప్పడమా, అతిశయోక్తి చెప్పడమా? వెపన్స్ వర్ టేకెన్ బ్యాక్ అండ్ ద నక్సలైట్స్ సెలెక్టివ్లీ కిల్డ్ పీపుల్ అసోసియేటెడ్ విత్ సల్వాజుడుం. ఇది ఒక్కటి కొంచెం నిజం. ఎందుకంటే సల్వాజుడుం నాయకత్వం వహించిన కర్మతో సహా వాళ్ళు ఒక మందు పాత్ర పెట్టి పేల్చారు. అండ్ ద సేమ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇక్కడి నుంచి వినండి, అండ్ ద సేమ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేటర్ బికేమ్ ద అపోజిషన్స్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. దోస్ హూ రెస్పెక్ట్ ద కంట్రీస్ లా అండ్ ఆర్డర్ వుడ్ నెవర్ మేక్ సుదర్శన్ రెడ్డి దేర్ క్యాండిడేట్. ఇది ప్రతి పార్టీ, ఇండియా బ్లాక్లో ఉన్న ప్రతి పార్టీ ఖండించవలసిన, జవాబు చెప్పవలసిన, తీవ్రంగా వ్యతిరేకించవలసిన అంశం. ఇది పార్టీల మీద ఒక విసురుతున్నాడు, సుదర్శన్ రెడ్డి మీద మాత్రమే కాదు. If a person, while acting as a judge, uses his personal ideology, wears constitutional robes, converts his ideology into an order, and delivers a judgment that leads to the death of thousands of innocent tribals, then we strongly condemn this judgment. ఇది జడ్జిమెంట్ మీద మాత్రమే కాదు. నిజానికి ఆ జడ్జిమెంట్ ఒక సుదర్శన్ రెడ్డి గారు రాయలేదు, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్ కూడా ఉన్నారు, ఇద్దరు కలిసి రాశారు. నిజ్జర్ గారు మరణించారు. కానీ ఒక జడ్జి రాసిన తీర్పును సుప్రీంకోర్టు తీర్పు అంటారు తప్ప ఆ జడ్జి తీర్పు అన్నారు. ఆ జడ్జి పేరు పెట్టడానికి వీల్లేదు, దాన్ని ఐడియాలజికల్ అనడానికి వీల్లేదు. అంటే ఏ రకంగా చూసినా మిగిలిన అంశాల్లోకి నేను పోవడం లేదు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి కూడా మాట్లాడాడు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని కాంగ్రెస్ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ తయారు చేసింది. ఆ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్లో అందరూ నక్సలైట్లే ఉన్నారు. జీన్ డ్రీజ్ నక్సలైట్, అరుణ రాయ్ నక్సలైట్. మీరు అది ఒకసారి చూస్తే సోనియా గాంధీ దానికి చైర్పర్సను. సోనియా గాంధీ దగ్గర నుంచి 12 మంది 13 మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అర్బన్ నక్సలైట్లని ఆయన అంటున్నాడు. ఇవి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నారు. కానీ మీరు
పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడన్నా చూస్తే చాలా సాధారణంగా స్పీకర్లు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అంటారు. సభలో లేని వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇంత దుర్మార్గం. కాబట్టి తప్పకుండా సభ ప్రివిలేజెస్ అనేవి ఏమీ లేవు, తప్పకుండా ఖండించే అవకాశం ఉంది. సభలో లేని వ్యక్తి మీద ఒక ఆరోపణ వేసినప్పుడు, ఒక బట్టగాల్చి మీద వేసినప్పుడు ఆ వ్యక్తికి జవాబు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ మాటల్లో ఐడియాలజికల్ జడ్జిమెంట్స్ ఉండకూడదు అన్నాడు కదా. నిజానికి జడ్జిమెంట్లు ఎవరినైనా తప్పకుండా విమర్శించవచ్చు. నేను చాలా రెగ్యులర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద వీడియోలు చేస్తూ ఉంటాను, వ్యాసాలు రాస్తూ ఉంటాను. ఖండించవచ్చు. ఎట్లా ఖండించాలి? వాటికి మోటివ్స్ వెతకడం కాదు. అది లా అవునా కాదా, అది లాజిక్ అవునా కాదా. లాకు లాజిక్కు లోబడి ఉంటే దాన్ని సమర్థించవచ్చు, లాకు లాజిక్కు లోబడి ఉండకపోతే దాన్ని ఖండించవచ్చు. నిజానికి ఆయన చెప్తున్న లాంటి ఐడియాలజికల్ జడ్జిమెంట్స్ బేలా త్రివేది ఎన్నో ఇచ్చింది, ఎంఆర్ షా ఎన్నో ఇచ్చాడు, రంజన్ గొగోయ్ ఎన్నో ఇచ్చాడు. అవేవి ఐడియాలజికల్ అనిపించలేదు ఆయనకు, వాటి గురించి మాట్లాడాడు. అవన్నిటిని సమర్థించిన హోంమంత్రి అన్నిటికన్నా మించి చట్టానికి, రాజ్యాంగానికి మాత్రమే లోబడి ఇవ్వవలసిన తీర్పు మహాఘనత వహించిన జస్టిస్ చంద్రచూడ్ గారు నాకు రాముడు కలలో వచ్చి జడ్జిమెంట్ రాయించాడు, నేను రాయలేదు అన్నాడు. ఆ రామ్ లల్లా నిజానికి ఒక పార్టీ వచ్చి చెప్పితే, ఒకవేళ పార్టీ నిజంగా వచ్చి చెప్పినప్పటికీ, కలలో వచ్చి చెప్పినప్పటికీ ఒక పార్టీ చెప్పిన జడ్జిమెంట్ ఎట్లా రాశావు? లా లేదు, లాజిక్ లేదు. అట్లా సుప్రీంకోర్టు నడుస్తూ ఉన్నది. కనుక అటువంటి తీవ్రమైన విషయాలు మాట్లాడవలసిన సందర్భంలో అమిత్ షా గారు ఐడియాలజికల్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి అనడం మనకు నిజంగా సంతోషం. తప్పకుండా ఇది చేయవలసిందే. కానీ ఇక్కడ పెట్టిన పేరు చూస్తే నాకు రోల్ ఆఫ్ జ్యుడిషియరీ అనే మాట ఇవాళ నిషిద్ధ మాట అయిపోయింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ సొసైటీ అని ఒక పాఠం ఉంది. ఒకసారి ఆ పాఠం చూడండి మీరు. 7-8 పేజీల పాఠం. 7-8 పేజీల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క పేర కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ. ఆ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ కూడా చంద్రచూడ్ గారు ఎక్కడో చేసిన ఉపన్యాసం కోట్ చేశారు, అందుకన్నా వాళ్ళు రాయలేదు. మొత్తం పుస్తకాన్నే బ్యాన్ చేసి ఎక్కడ పుస్తకం ఉండడానికి వీల్లేదని. ఇది సుప్రీంకోర్టు ఇంత దుర్మార్గంగా రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఉన్నది, దాన్ని వాళ్ళు చర్చించవలసి ఉంది. కనుక అసలు ఎన్సీఆర్టీ బుక్ ఒకటే కాదు, మేడం చెప్పారు ఇంతకుముందే, తుషార్ మెహతా వీరంగం ఆడుతున్నాడు సుప్రీంకోర్టు. తుషార్ మెహతా ఎవరు? కోర్ట్ ఆఫీసర్, అటార్నీ జనరల్. తాను తన అభిప్రాయం చెప్పొచ్చు, తన ప్రభుత్వం తరఫున మాట్లాడవచ్చు, అడ్వకేట్ జనరల్ మాట్లాడవచ్చు. కానీ ఆయన తన కనుసన్నలతో జడ్జీలను శాసిస్తున్నాడు, జడ్జీలు ఏం చేయాలో చెప్తున్నాడు. ఆ తుషార్ మెహతా నిన్న పబ్లిక్గా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఏం లేదు, అది ఉట్టి భ్రమ అని అంటే సుప్రీంకోర్టు సైలెంట్గా ఉన్నది. ఇంత అంటే సుప్రీంకోర్టు చేవ చచ్చిపోయి ఉన్నది. ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఒక సుదర్శన్ రెడ్డి గారిని అన్నాడా? కాదు. ఈ దేశంలో సుప్రీంకోర్టు లేదా జ్యుడిషియరీ తన బాధ్యతను విస్మరిస్తూ ఉన్నది, అధికార వర్గపు జేబులోకి పోతూ ఉన్నది. ఇది దేశం ఆలోచించవలసిన, సమాజం ఆలోచించవలసిన సమస్య. ఏం చేద్దాం? అదొక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అనేక రకాల ప్రయత్నాలు చేయొచ్చు, తప్పనిసరిగా సమాజమే చేయాలి. జ్యుడిషియరీ ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు. నిజానికి జ్యుడిషియరీ మాట్లాడాలి. జ్యుడిషియరీ మీద దాడి ఇది. జ్యుడిషియరీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, లేదా హైకోర్టు జడ్జిలు కానీ జ్యుడిషియరీ మీద ఇంత మాట అంటావా అని తప్పనిసరిగా అమిత్ షాకు వ్యతిరేకంగా ఒక ఖండన ప్రకటన, ఒక సంతకాల ప్రకటన, ఒక ఖండన తప్పనిసరి చేయవలసి ఉంది. సమాజం తరఫున తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి గారి మాటతో నేను విభేదిస్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజ్ ఉన్నప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జిను విమర్శించడం, అది కూడా సకారణంగా కాకుండా మోటివ్స్ ఆపాదించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మోటివ్స్ ఆపాదించాడు ఆయన. దీనివల్లనే నక్సలైట్లు పెరిగారు, దీనివల్లనే సల్వాజుడు వాళ్ళు చచ్చిపోయారు అని అన్నాడు. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దేశవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వేయాలి. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, బార్, దేశవ్యాప్తంగా బార్ మాట్లాడాలి. ఎందుకంటే ఇది జ్యుడిషియరీకి సంబంధించిన విషయం. అట్లాగే ఇండియా బ్లాక్లోని ప్రతి ఒక్క పార్టీ కూడా, కాంగ్రెస్తో సహా, ఇండియా బ్లాక్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గురించి ఇంత అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఖండించాలి. ప్రతి ఒక్క పార్టీ ఇంపీచ్మెంట్ మోషన్ దాకా పోవాలి. అమిత్ షా ఇంత అబద్ధం చెప్పాడు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని ఏదైతున్నారో
అబద్ధం చెప్పడం పార్లమెంట్ ప్రివిలేజెస్ను ఉల్లంఘించడం. కనుక ఆయనకు ప్రివిలేజ్ ఉందా లేదా కాదు, సభ్యులందరి ప్రివిలేజ్ను, దేశం ప్రివిలేజ్ను ఆయన కొల్లగొట్టాడు, ఆయన ఉల్లంఘించాడు అని కోర్టుకు పోవలసినది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో కొందరు సభ్యులైతే చనిపోయారు, కానీ బతికున్న సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన ఈ మాట అన్నందుకు ఖండించాలి. సమాజంలో హెచ్ఆర్ఎఫ్ ఒక చాలా ఆహ్వానించదగిన మాట చెప్పింది. జిల్లాలలోనూ బార్లలోనూ బెంచ్తోనూ ఈ విషయం మాట్లాడాలి. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలి. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి పట్ల మనకు ఉండే ఆత్మీయత వల్ల, బంధం వల్ల ఇక్కడ పెట్టాం కావచ్చు, కానీ దేశమంతా ఖండించవలసిన, దేశమంతా స్పందించవలసిన విషయం ఇది. దీనికి ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది దీన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దేశవ్యాప్త ఖండనకు దారి తీయాలి.